హలో డిజైనర్స్, వెల్కమ్ టు బీట్సెల్ తెలుగు డిజైనింగ్ అకాడమీ. మనం ఇక్కడ ఇంకొక సక్సెస్తో మీ ముందుకు వచ్చినాం. ఆ సక్సెస్ ఎవరు కాదు, మన సాకేత్ ఎక్కడ కాదు, మన తెలంగాణలో సిరిసిల్ల డిస్టిక్ నుంచి వచ్చిండు. సో తను ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ అనేది కొట్టిండు. అది కూడా నార్మల్ సాదా సీదా స్టార్ట్అప్ కంపెనీస్ కాకుండా మంచి స్టాండర్డ్స్ ఉన్నటువంటి కంపెనీలో తను ప్లేస్మెంట్ కొట్టిండు. తర్వాత తన యొక్క ఎక్స్పీరియన్స్, తన యొక్క ఫీడ్బ్యాక్ అనేది మీ అందరి కోసం, అది కూడా మన సాకేత్ మాటల్లో. సాకేత్, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ఫుల్ ఉంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much and all the best for your future, Saket. థ్యాంక్ And యూ. that too, one more thing, this is our BTL training, right? So training లో ఉన్నటువంటి మన సాకేత్ దట్టు Genesis. జెనసిస్ ఇన్ఫోసిక్స్ అనే కంప్యూటర్ ప్లేస్మెంట్ కూడా జరిగింది. దిస్ ఇస్ అ ప్రౌడ్ మూమెంట్. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ టు గెటింగ్ ఎ ప్లేస్మెంట్ థ్యాంక్ ఇన్ యూ సో మచ్. టాప్ కంపెనీ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మై నేమ్ ఇస్ సాకేత్. లాస్ట్ వీడియోలో నేను ట్రైనింగ్ పీరియడ్ లో ఉంటే ఇప్పుడు ఒక వీడియో తీశాను. అప్పుడు నేను ఛాలెంజ్ చేశాను, ఖచ్చితంగా 3 months తర్వాత నేను జాబ్ కొడతాను. లైక్ అట్లానే చెప్పినట్లు నేను ఇప్పుడు జాబ్ తో ఉన్నాను. అది ఇప్పుడు జాయిన్ అయ్యి 1 month అవుతుంది. జెనసిస్ ఇన్ఫోఎక్స్ కంపెనీలోనే జాయిన్ అయ్యాను. అది కూడా ఎక్కడ అంటే సైబర్ గేట్వే లో. లైక్ నేను జాబ్ వస్తుంది అనుకున్నాను, కానీ అంత మంచి కంపెనీలో వస్తుందని అనుకోలేదు. సైబర్ గేట్వే లో రావడం నాకు చాలా మంచిగా అనిపించింది, చాలా ఎక్సైటెడ్ కూడా అనిపించింది. కంపెనీలకి ఫస్ట్ డే కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉండే, మంచిగా అనిపించింది. ఆఫీస్ కి వెళ్తా ఉంటే చాలా మంచి కంపెనీ కూడా 50 to 60 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీలో రావడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటది. ఇక్కడ వర్క్ ఫ్లో అనేది చాలా టైమింగ్స్ కూడా మంచి ఉంటాయి. అక్కడ ప్లేస్మెంట్ అవ్వడం అనేది చాలా అదృష్టం. సో నేను బీచెల్ కి చాలా థ్యాంక్ఫుల్ ఉంటున్నాను. థ్యాంక్స్ టు బీచెల్. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత యాక్సిస్ బ్యాంక్ లో వర్క్ చేసిన. అక్కడ అసలు ఎన్విరాన్మెంట్ అనేది నాకు ఏం నచ్చలేదు. డిగ్రీ నేను ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీ అండర్ లో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ లో చేశాను. బీకామ్ లో చేశాను. బీకామ్ నుండి ఐటీకి రావడం అనేది అసలు అన్ఎక్స్పెక్టెడ్. నేను ఐటీకి వద్దాం అనుకున్నాను. యాక్సిస్ బ్యాంక్ లో వర్క్ చేయాలి, ఏం చేయాలి అసలు నాకు అర్థం కాలేదు. సో అందుకే ఐటీకి వద్దాం అనుకున్నాను. ఐటీకి ఖచ్చితంగా తీసుకోవాలని నేను డిజైనర్ గా ఐటీ కంపెనీలోనే ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. జెనసిస్ ఇన్ఫోఎక్స్ అనేది ఐటీ కంపెనీ. ఐటీ కంపెనీలోనే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను. అది నాకు చాలా బూస్టప్ ఇచ్చింది. కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, ఇంకా నేను సక్సెస్ అవుతాను, ఇంకా ఫ్యూచర్ లో కూడా చాలా మంచి పొజిషన్ కి వెళ్తానని నాకు కాన్ఫిడెంట్ ఉంది ఐటీ కంపెనీలో. ఓకే, కొందరికి డౌట్ కూడా ఉండొచ్చు బీకామ్ నుంచి ఐటీకి ఏంటంటే. అట్లాంటి డౌట్ పెట్టుకోకండి. ఖచ్చితంగా మీకు కూడా మీరు కాన్ఫిడెంట్ ఉండండి, మీకు కూడా ఐటీ జాబ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. అది నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. కావాలంటే డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి, నా నెంబర్ కింద మీకు ఇస్తాను. మీరు ఎవరైతే ఇక్కడికి ఇన్స్టిట్యూట్ కి రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా టైం తీసుకొని, ఖచ్చితంగా 3 months పక్కా నేను ఖచ్చితంగా కూర్చుంటాను, కాన్సన్ట్రేషన్ కూర్చుంటాను అని అనుకుంటే మాత్రమే రండి. అట్లా కూర్చొని మీరు వెయిట్ చేస్తే పక్కా మీకు సక్సెస్ అనేది వస్తుంది. అది గ్యారంటీగా నేను చెప్తున్నాను.